భగవంతుడికి ఆ బొట్టు ఎందుకు ఉంటుంది? అందులో శివాలయాల్లో వేరుగా ఉంటుంది, విష్ణు ఆలయాల్లో వేరుగా ఉంటుంది, ప్రత్యేకించి రామచంద్రమూర్తికి వేరుగా ఉంటుంది, శ్రీకృష్ణుడికి వేరుగా ఉంటుంది, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వేరుగా. ఎందుకు ఈ భేదాలు మనకి హిందువుల్లో? దేవతల్లో ఈ భేదాలు ఏమిటంటే అందరూ ఒకలాగే ఉండొచ్చు కదా? లేదు. ఊర్ధ్వ పుండ్రం ఉందనుకోండి, రామచంద్రమూర్తికి కానీ కృష్ణుడికి కానీ ధరించేది, మన వైష్ణవ సోదరులు ధరించేటువంటి ఊర్ధ్వ పుండ్రం ఉందే, అది ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండమని చెబుతుంది. ఎప్పుడూ నువ్వు పైకి వెళ్ళాలి అబ్బాయి, పైకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండు, అధో దృష్టి వద్దు. అలాగే శివాలయాల్లోనూ శివదూతల్లోనూ శివాభిమానుల్లోనూ కనిపించి, సామాన్యంగా వైదిక పండితులు అందరిలో కనిపించే ఈ అడ్డబొట్టు ఉందే 3 రేఖలు, అది 3 వేదాలకి సంకేతం. నిజానికి ఆ 3 రేఖలు కూడా 3 వేదాలకి సంకేతం. 3 ఏమిటంటే వేదాలు 4 కదా అనొచ్చు. ద్వాపర యుగానికి ముందు వేదాలు 3 ఉండేవి, కలియుగం ప్రారంభంలో కూడా 3 ఉండేవి. వాటిని 4 చేసిన వాడే వేద వ్యాసుడు.